మన వాళ్ళని మనం కాపాడుకోవాలా? మద్యం సేవించినా కాపాడుకోవాలా? తప్పు డ్రైవింగ్ చేయించినా కాపాడుకోవాలా? క్లబ్బుల్లో తాగి తందనాలాడినా కాపాడుకోవాలా? మనం పేరెంట్సా? నిర్దాక్షిణ్యంగా హైదరాబాదులో నడి రోడ్డు మీద 4 అమ్మాయిలు పుట్టినరోజు పార్టీ చేసుకుని తాగి 1 గంటకి తందనాలాడి రోడ్డు మీద ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉంటే వాడు కొడుకుని చంపేశారమ్మా. కేసు లేదమ్మా, డబ్బులిచ్చి మాయ చేశారమ్మా. ఈ దేశంలో పేదవాళ్ళు ఎంత బలహీనులో గమనించండి. వాళ్ళ ప్రాణాలు పోతుంటే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారండి. ఆ అమ్మాయిలను జైల్లో పెట్టారా? అడగండి వెళ్ళి హైదరాబాద్. అమ్మాయిలను జైల్లో ఎందుకు పెట్టలా? పుట్టినరోజు పార్టీ చేసుకుని అమ్మాయిలు తాగి డ్రైవింగ్ చేస్తారా? రోడ్డు మీద ఉన్న వాళ్ళని చంపేస్తారా? ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు అంత దుర్మార్గులా? వీళ్ళలాగా భవనాలు వాళ్ళకి లేవి? ఆ తల్లిదండ్రి వాళ్ళని శిక్షిస్తారండి? ఏమంటామండి అమ్మాయిల్ని? పైగా ఈ రోజుల్లో అందరూ అలాగా అయితే ఈ అమ్మాయిల్ని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి రేపు ఆ ఫుట్పాత్ వాడు కొడుకు బండి ఇచ్చి వెళ్ళిపోమనండి. దానికి అదే శిక్ష. నలుగురిని వేసేమనండి బహిరంగంగా. అప్పుడు తెలుస్తుంది ఆ తండ్రికి ఆ శోకం ఏమిటో. ఆ చెప్పులు